మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈరోజు టాపిక్ అండి బ్యాంక్స్ గురించి చూద్దామండి. బ్యాంక్ అనేటువంటి పదం అండి బ్యాంకో అనేటువంటి జర్మనీ పదం నుండి వచ్చింది. అనగా బల్ల, బెంచ్ అని అర్థం అండి. బ్యాంక్ అనేటువంటి పదము బ్యాంకో అనేటువంటి జర్మనీ పదం నుండి వచ్చినటువంటిదండి. అంటే ఏందండి అంటే బల్ల అని అర్థం, బెంచ్ అని అర్థం. బ్యాంకులు అంటే ద్రవ్యాన్ని మార్పిడి చేసే సంస్థగా చెప్పవచ్చు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలోనే క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో బాబిలోన్ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభమైనట్టుగా ప్రముఖ ఫ్రెంచ్ రచయిత ఏ దేశంలోనండి అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే బాబిలోన్ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది ప్రారంభమైందని చెప్పి ప్రముఖ ఫ్రెంచ్ రచయిత అయినటువంటి రెవిల్ ఫౌండ్ అనేటువంటి ఫ్రెంచ్ రచయిత వివరణ ఇచ్చాడండి. మరి ఆ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది పూర్వకాలంలో మరి ద్రవ్యం ఉందా అంటే వాస్తవానికి ద్రవ్యము లేకున్నా కానీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది నడిచింది. ఓకే, కౌదర్ అనేటువంటి ఆర్థికవేత్త బ్యాంకు యొక్క పూర్వీకులు ఎవరెవరని చెప్పారండి అంటే ఒకరు వడ్డీ వ్యాపారి, వర్తక వ్యాపారి, వడ్డీ వ్యాపారి, వర్తక వ్యాపారి మరియు స్వర్ణకారులు అని చెప్పి కౌదర్ అనేటువంటి ఆర్థికవేత్త వడ్డీ వ్యాపారి, వర్తక వ్యాపారి, స్వర్ణకారులు వీళ్ళు ముగ్గురు కూడా బ్యాంక్ యొక్క పూర్వీకులుగా వివరణ ఇవ్వటం జరిగిందండి. ఎవరండి? కౌదర్ అభిప్రాయం ప్రకారం. మరి భారతదేశంలో బ్యాంక్ యొక్క పూర్వీకులుగా ముఖ్యంగా కొంతమంది వడ్డీ వ్యాపారులు ఎవరెవరండి అంటే బెంగాల్ ఏరియాలో జగత్ సేట్, సూరత్ ఏరియాలో అరుణ్జీ నాదుజీ. ఓకే, బెంగాల్ ఏరియాలో జగత్ సేట్, సూరత్ ఏరియాలో అరుణ్జీ నాదుజీ అండి. ఓకే, నెక్స్ట్ వన్ పాట్నాలో షా. నెక్స్ట్ వన్ అండి మద్రాస్లో షెట్టియార్లు బ్యాంకింగ్ యొక్క పూర్వీకులుగా మన భారతదేశంలో చెప్పవచ్చు. వీరు బ్యాంకింగ్ బిజినెస్ చేసేటువంటి వారు. బెంగాల్ ఏరియాలో జగత్ సేట్ అండి, సూరత్ ఏరియాలో అరుణ్జీ నాథ్జీ, పాట్నాలో షా, మద్రాస్ ఏరియాలో షెట్టియార్. వీళ్ళ నలుగురు భారతదేశంలో బ్యాంకులు ఏర్పడక ముందుకే బ్యాంకింగ్ వ్యాపారం చేసేటువంటి వారు. ఏ రకంగా చేశారండి అంటే
ఉదాహరణకు వీళ్ళందరూ వడ్డీ వ్యాపారులండి. జగత్ సేట్, పాట్నా, మన షా, అరుణ్జీ, నాథ్జీ, షెట్టియార్లు. ప్రజలు వీళ్ళు నమ్మకంగా వీళ్ళ దగ్గర డబ్బును ఏం చేసేదండి అంటే పొదుపుని చేసేటువంటి వారు. అతడు ఎనీ టైం డబ్బును ఇవ్వటానికి రెడీగా ఉండేటువంటి వాడండి. దీనికి షూరిటీ పత్రాలు కూడా ఇవ్వటం జరిగేది. అయితే బ్యాంకు యొక్క పూర్వీకులు వడ్డీ వ్యాపారి, వర్తక వ్యాపారి, స్వర్ణకారులు అయితే భారతదేశంలో వీళ్ళు పూర్వీకులుగా పనిచేయటం జరిగింది. అయితే మనకు 2016లో ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాడండి. 4 పాయింట్లు కలిపి జతపరచులాగా ఇచ్చాడు. మరి భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏది, ప్రపంచంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏమిటి అనేటువంటి విషయం గురించి చూద్దామండి. ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1157వ సంవత్సరంలో 1157వ సంవత్సరంలో ఇటలీ దేశంలో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ను ఏర్పాటు చేయటం జరిగింది. 1157వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ అనేటువంటి బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగింది. బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్సీ ఏందండి అంటే ఇది ఇటలీలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఆధునిక బ్యాంకుగా చెప్పవచ్చు. మరి భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏదండి అంటే 1770వ సంవత్సరంలో బెంగాల్లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ను ఏర్పాటు చేయటం జరిగింది. దీనిని అలెగ్జాండర్ ఆంగ్లో ఏజెన్సీ సహాయంతో ఏర్పాటు చేయటం జరిగింది. అలెగ్జాండర్ మరియు ఆంగ్లో ఏజెన్సీ, అలెగ్జాండర్ అండ్ ఆంగ్లో ఏజెన్సీ సహకారంతో భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏదండి అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. దీనిలో బ్రిటిష్ వాళ్ళే పెట్టుబడులు పెట్టారండి. ఎవరండి? బ్రిటిష్ వారి తరఫు నుంచి ఒక సంస్థ పెట్టుబడులు పెట్టింది బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్లో. అలెగ్జాండర్ ఆంగ్లో ఏజెన్సీ వాళ్ళు పెట్టుబడులుగా పెట్టడం జరిగింది. అయితే అప్పటికి భారతదేశంలో బ్యాంకింగ్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉండటంతో పెద్దగా సక్సెస్ఫుల్ కాలేదండి. నష్టాలలో ఉండటంతో 1782వ సంవత్సరంలో 1782 ఇయర్లో రద్దు చేయటము జరిగిందండి. 1782 ఇయర్లో 1782వ సంవత్సరంలో ఈ బ్యాంకును రద్దు చేయటము జరిగింది. మరి ఆ తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి ప్రముఖ బ్యాంకుల్లో కనుక చూసుకున్నట్లయితే 1806వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను ఏర్పాటు చేశారు. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారండి. 1809వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా పేరును మార్చారు. బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా 1806వ సంవత్సరంలో పేరును మారవటం జరిగింది. ఆ తర్వాత 1840వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బాంబేను ఏర్పాటు చేయటం జరిగింది 1840వ సంవత్సరంలో. బ్యాంక్ ఆఫ్ బాంబేను బాంబేలో ఏర్పాటు చేయటం జరిగింది.
1843లో 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనేటువంటి 3 బ్యాంకులను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బ్యాంకులను ప్రెసిడెన్సీ బ్యాంకులు అని కూడా అనేటువంటి వారు. మొదటి ప్రెసిడెంట్ బ్యాంక్, రెండవ ప్రెసిడెంట్ బ్యాంక్, మూడవ ప్రెసిడెన్సీ బ్యాంక్ అని కూడా అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. దీనిలో పెట్టుబడులు బ్రిటిష్ వారి పెట్టుబడులే ఉండేటువంటి ఈ 3 బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 బ్యాంకులను 1921వ సంవత్సరంలో 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం జరిగింది. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం జరిగింది. ఇయర్ 1921, 1921వ సంవత్సరంలో. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తిరిగి 1955వ సంవత్సరంలో 1955వ సంవత్సరంలో ఎస్బిఐగా పేరును మారవటం జరిగింది. ఎస్బిఐ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడండి అంటే 1955. ఇంపీరియల్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందండి అంటే 1921. ఇంపీరియల్ బ్యాంక్ యొక్క ప్రస్తుత పేరు ఏమిటండి అంటే ఎస్బిఐ. ఎస్బిఐ యొక్క పురాతన నామం ఏమిటండి అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2016లో ఎస్ఐ వాళ్ళకి అడిగాడండి, మన ఎస్బిఐ యొక్క పురాతన పేరు ఏమిటి అని ఇచ్చాడు. ఓకేనండి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955వ సంవత్సరంలో ఎస్బిఐగా పేరును మారవటం జరిగింది. ఓకే, మనకు భారతదేశంలో ఇవన్నీ బ్యాంకులు ఏర్పాటు చేశారని చెప్పాను. చూడండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన బ్యాంకు 1157వ సంవత్సరంలో ఇటలీలో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ను ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పాను. 1770వ సంవత్సరంలో బెంగాల్లో మన ఇండియాలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఏర్పాటు చేశారని చెప్పాను. ఇది బ్యాంకుల యొక్క చరిత్ర అనేటువంటిది 1770వ సంవత్సరంలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు ఇండియాలో. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ బ్యాంకుల్లో మొత్తం కూడా ఎవరండి పెట్టుబడులు పెట్టింది అంటే బ్రిటిష్ వారే. మరి భారతీయ యాజమాన్యములో భారతీయుల చేత ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి బ్యాంక్ ఏది అంటే 1881లో ఔధ్ వాణిజ్య బ్యాంకును ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఔధ్ వాణిజ్య బ్యాంక్, ఔధ్ కమర్షియల్, ఔధ్ వాణిజ్య బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగింది 1881లో. మరి ఈ బ్యాంక్ ఇప్పుడు కనపడుతుందా ఔధ్ వాణిజ్య బ్యాంక్ అంటే? లేదండి. 1958వ సంవత్సరంలో నష్టాలలో ఉండటంతో రద్దు చేయటం జరిగింది. ఔధ్ వాణిజ్య బ్యాంక్ అనేటువంటిది కూడా రద్దు చేయటము జరిగిందండి, ఔధ్ వాణిజ్య బ్యాంకు. నెక్స్ట్ వన్ అండి, భారతీయుల చేత ఏర్పాటు చేయబడిన మరో బ్యాంక్ ఏదండి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో ఏర్పాటు చేయటం జరిగింది. 1894వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఫౌండర్ ఎవరండి అంటే లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్. ఓకే, మన దగ్గర వస్తే 1923వ సంవత్సరంలో ఆంధ్రాలో ఆంధ్రా బ్యాంకుని ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో మొదటగా ఆంధ్రా బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజెంట్గా ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంకులోకి విలీనం చేయటం జరిగిందండి.
తెలంగాణ విషయంలో వస్తే 1942వ సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ని ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బ్యాంకు ఎస్బీఐలో విలీనం కావటం జరిగింది. 2017లో ఎస్బీఐలో విలీనం కావటం జరిగింది. అయితే బ్యాంకుల యొక్క చరిత్రను గురించి చూశామండి. మరి వాస్తవానికి బ్యాంకింగ్ వ్యాపారము అంటే ఏమిటి? బ్యాంకింగ్ వ్యాపారము అంటే ఏమిటి చూద్దాము. 1949 బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం అండి, 1849 బ్యాంకింగ్ వ్యాపారము ప్రకారము 1949లో బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం, బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టము ప్రకారము బ్యాంకులు అనగా 1949 బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టము ప్రకారము బ్యాంకులు అనగా 1949లో ఏమని వివరణ ఇవ్వటం జరిగింది? ఏమని వివరణ ఇవ్వటము జరిగిందండి 1949లో. బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1949లో బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టము ప్రకారము బ్యాంకులు అంటే కోరిన వెంటనే లేదా ఇంకో సమయంలో చెక్కుల ద్వారా, డ్రాప్ల ద్వారా, మరో విధంగా అయినా సరే డబ్బులను విత్డ్రా చేయటానికి మరియు డిపాజిట్లను సేకరించడానికి, వచ్చినటువంటి డిపాజిట్లను తిరిగి రుణాలను ఇచ్చేటువంటి వ్యాపారాన్నే ఏమంటారండి అంటే బ్యాంకులు అంటారు. ప్రజల వద్ద డిపాజిట్లను సేకరించాలి, ఆ డిపాజిట్లను తిరిగి రుణాలను ఇవ్వాలి, ఆ రుణాల మీద అసలు మరియు వడ్డీలను వసూలు చేయాలి. ప్రజలు ఎప్పుడంటే అప్పుడు డబ్బులను ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి వ్యాపారమే ఏమిటండి అంటే బ్యాంకింగ్ వ్యాపారము. బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయటం జరిగిందండి అంటే 1949లో చేయటం జరిగిందండి. బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్, బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం. మరి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రకంగా ఉందో చూద్దామండి. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కనుక చూసినట్లయితే భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు వంటిది అని దేనిని అంటారండి అంటే ఆర్బీఐ. కేంద్రీయ బ్యాంక్ ఏదండి ఇండియాలో అంటే ఆర్బీఐ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ బ్యాంకుగా ఉంటుంది. బ్యాంకుల యొక్క నిర్మాణంలో కనుక చూసుకున్నట్లయితే అపెక్స్ బ్యాంక్, మన ఇండియాలో హయ్యర్ బ్యాంక్ ఏదండి అంటే శిఖరాగ్ర బ్యాంక్ అని దేన్ని అంటారండి అంటే ఆర్బీఐను అంటారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులు ఏ విధంగా వచ్చాయో చూద్దామండి. షెడ్యూల్డ్ బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు కానివి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు, స్పెషల్ బ్యాంక్స్, స్పెషల్ బ్యాంక్స్ అండి. నెంబర్ 4th వన్ ఎన్బిఎఫ్సి. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటారు ఎన్బిఎఫ్సిని. మొత్తము ఆర్బీఐ నుంచి మొత్తము బ్యాంకింగ్ వర్గీకరణ అనేటువంటిది షెడ్యూల్డ్ బ్యాంకు గాను, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్, స్పెషల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి గాను ఇచ్చారు. ఓకే, షెడ్యూల్డ్ బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు తిరిగి 2 రకాలుగా వర్గీకరణ చేస్తారు. వాణిజ్య బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, సహకార బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులను మళ్ళీ తిరిగి భారతీయ బ్యాంకులు,
విదేశీ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అని వర్గీకరణ చేస్తారు. భారతీయ బ్యాంకులలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీలను చేర్చారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేటువంటివి చేర్చడం జరిగిందండి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థగా చెప్పవచ్చు. భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ అండి హయ్యర్ శిఖరాగ్ర, భారతదేశంలో శిఖరాగ్ర బ్యాంక్ ఏదండి అంటే ఆర్బీఐ అండి. అక్కడి నుంచి షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్, స్పెషల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, భారతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు. మళ్ళీ భారతీయ బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆర్ఆర్బీలుగాను వర్గీకరణ చేయటం జరిగింది. ఓకేనండి, ఇది భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ నిర్మాణం అని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.